చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక విజన్ తోటి వెళ్తూ ఉంటారు. 2029 విజన్, 2047 విజన్ తయారు చేశారు. దానికి అనుగుణంగా వికసిత్ భారత్ 2047 అనేది కూడా ఉంది. దాంట్లో ఇటీవల కాలంలో అమెరికా భారతదేశం మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందంలో రేర్ ఎర్త్ మెటల్స్ అనేది కీలకమైనటువంటి ఒప్పందం. అలాగే యూరోపియన్ యూనియన్ తోటి కూడా కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో రేర్ ఎర్త్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రేర్ ఎర్త్ మెటీరియల్, రేర్ ఎర్త్ మినరల్స్ వైపు పరిగెడుతూ ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్కి రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్ అనేది ఒకటి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్కి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఉత్తరాంధ్రాన్ని రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్గా మార్చాలి. శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు ఒక క్యారిడార్, ప్రత్యేకమైనటువంటి క్యారిడార్ ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ అది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ క్యారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎందుకు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపేటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అక్కడ. అందుకే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రాన్ని కనుక క్యాప్చర్ చేయగలిగితే, ఉత్తరాంధ్ర ప్రజలు తమ వైపు తిప్పుకోగలిగితే శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ తోటి వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి ఉత్తరాంధ్రాన్ని, ప్రజలు కూడా ఆదరిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఏఐ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. IBM వస్తుంది. దాంతోపాటు ఎకో సిస్టమ్ మారిపోయి అక్కడ ఐటీ హబ్గా, ఐటీకి కంప్లీట్గా కేంద్ర బిందువుగా వైజాగ్ మారబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పటికే లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. దీనికి తోడు అక్కడ ఈ రేర్ ఎర్త్ క్యారిడార్ని కనుక డెవలప్ చేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది, ప్రజాదరణ పొందుతుంది, ప్రజలు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి, ఆ విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. దాంతోపాటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పునాదులు కూడా వేశారు, శంకుస్థాపన చేశారు. క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడ వస్తుంది. దాంతోపాటు అమరావతిలో యూనివర్సిటీలు వస్తున్నాయి. హెల్త్కి సంబంధించినటువంటి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన హబ్ కాబోతుంది. అలాగే తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ కాబోతుంది, డ్రోన్స్ హబ్, ఓరోగల్ కాబోతుంది. సో ఇలా సమగ్ర అభివృద్ధి దిశగా, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ లేకుండా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర అనేదానికి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, ఇప్పుడు క్యారిడార్ రాబోతుంది. ఇవన్నీ కనుక వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు అనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తయారు చేశారు. ఆ విజన్ సాకారం అయితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు సాలిడ్గా 2024లో ఏ విధంగా అయితే కూటమి పక్షాన్ని నిలిచారో అదే స్థాయిలో నిలిచే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.